అరసవెల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరిపి రాష్ట్ర స్థాయి పండుగలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అరసవెల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవడానికి ఉత్తర్వులు జారీ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బక్కు రమణమూర్తితో కలిసి సమీక్షించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ముందుకు రథసప్తమి వేడుకలకు సంబంధించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు. మంత్రివర్యులు మాట్లాడుతూ స్వామివారికి పట్టు వస్త్రాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల చేతులపై అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. రథసప్తమికి 2 రోజుల ముందుగానే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయానికి రంగులు వేయాలన్నారు. డీసీఎంఎస్ కార్యాలయం నుంచి 3 లైన్ల దర్శనానికి ఏర్పాటు చేయాలని, ప్రతి పాస్ పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. డోనర్లు 500 టికెట్లు ఉచిత దర్శనం వారికి, డీసీఎంఎస్ నుంచి వీఐపీలకు ఆలయ ముఖద్వారం నుంచి ప్రవేశం కల్పించాలని అన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు సిద్ధం చేయాలన్నారు. పారిశుద్ధ్యం, వాహనాల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలన్నారు. పార్కింగ్ ముందుగా 3 ప్రాంతాలు గుర్తించాలన్నారు. కేశఖండనశాల ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. మంత్రివర్యులు గూగుల్ మ్యాప్ లో అరసవెల్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కోవెల ఎదురుగా ఉన్న షాపులు తొలగించాలని, దానికి సంబంధించిన అనుమతులు తెప్పించడానికి చర్యలు చేపడతామన్నారు. దేవాలయానికి డొనేషన్ ఇచ్చిన వారు జనవరి 5వ తేదీలోగా కోవెల కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే డోనర్ కార్డు అందజేయడం జరుగుతుందన్నారు. వారికి మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు. పట్టణంలో ముఖ్యమైన కూడళ్లలో పూర్తి స్థాయిలో దీపాలంకరణ చేయాలన్నారు. వేడుకలు ప్రశాంతంగా సజావుగా జరగాలని అధికారులను సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ వేడుకలు విజయవంతంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. పక్కాగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రతి 300-400 మీటర్లకి త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మీడియాకు సంబంధించి లింక్ అందజేయడం జరుగుతుందన్నారు. మీడియా పాయింట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ముందడుగు సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. 2వ సమావేశంలో కోవెలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖలలో సమన్వయంగా ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ అప్పారావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి, సంబంధిత శాఖల అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.